జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరం. అలానే మకర కనుమ, మకర సంక్రాంతి, మకర భోగి శుభాకాంక్షలు కూడా. అలానే మనకి అదృష్ట శాస్త్రం ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో అది జనవరి మాసం 13వ తారీఖు పౌర్ణమి, కోరల పౌర్ణమి రోజున మొదలవుతుంది 2025 సంవత్సరం. అలానే మనకి ఇది మాస శివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి మాసం వరకు కూడా ఇది కొనసాగుతుంది. కావున ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ప్రత్యేకించి స్నానం ఆచరించడం ద్వారా, అంటే గంగా, యమున, సరస్వతి ఈ తీరంకి వెళ్ళే స్నానం ఆచరిస్తేనే మీకు పుణ్యం కలుగుతుంది అనేది కాదు. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి ఏదైనా కాలువలు కానీ, నదులు కానీ, అలా కోనేరులు, సెలయేర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు స్నానం ఆచరించినా కూడా అదే పుణ్యఫలం అయితే వస్తుంది. కావున మీరందరూ కూడా అక్కడికే వెళ్ళాలా, స్నానం ఆచరించాలా అనే దానికి కాదు, లక్షల మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. మీకు సమీప దూరంలో ఉన్నటువంటి దగ్గర స్నానం ఆచరించండి. అందరికీ కూడా గొప్ప విషయం ఏంటంటే ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళ గురించి కూడా మనం చూసినట్లయితే కనుక సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ గ్రహస్థితి నుంచి గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పడేటువంటి రుమ్మతులు, ఇబ్బందులు, బాధలు, ఏవైతే గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు, అలానే గ్రహరీత్యా కాకుండా ప్రకృతి నుంచి వచ్చేటువంటి కూడా దోషాలు కూడా అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఎవరైతే వాహన శోభ, ఇల్లు, వాకిలి, అలానే పిల్లలు ఎదుగుదల, జాబులు ఎసులుబాటు, అలానే ప్రమోషన్స్, అలానే విదేశీయానాన్ని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాలనుకునే వాళ్ళు, ఎంత వయసు వచ్చిన పెళ్ళి కాకపోవడానికి కారణాలు, ఇవన్నీ కూడా గ్రహరీత్యా దోషాలు. అలానే రాహు, కేతువు, అలానే శుక్రదోషం, కలత్ర దోషం అంటారు, అది కాలసర్పదోషం, నాగదోషం, అలానే మనకి వీటన్నిటితో పాటు నరదిష్టి, నరఘోష, ఇండ్లు వాస్తు బాగలేకపోవటం, ఇలా అప్పులు పాలవటం, ఆర్థిక స్థితిగతులు, ఇలాంటి వాళ్ళు ఈ సింహరాశిలో వాళ్ళు చూస్తూ ఉన్నాం. అయితే ఈ సింహరాశి వాళ్ళు ఎంత కష్టం పడ్డా, ఎన్ని రకాల ఇబ్బందులైనా చివరికి ఆ ఫ్యామిలీని, పెళ్ళైన తర్వాత ఇటు ఫ్యామిలీని, అటు ఫ్యామిలీని కూడా ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే చూడాల్సి వస్తుంది. వాళ్ళే హైకులకు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకన్నా కొంత తక్కువగానే ఉంటారు వేరే వాళ్ళు. అన్నలు కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇంట్లో పెదనాన్నలు, పెదనేళ్ళు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ఎవరైనా కూడా సింహరాశి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళతోనే హైక్ ఉంటుంది. కావున వాళ్ళే కష్టపడాలి, వాళ్ళే సంపాదించాలి, వాళ్ళే చేయాలి. కాబట్టి జాబ్ అయినా, బిజినెస్ అయినా సింహరాశి వాళ్ళకి వాళ్ళు ఎంత పరిస్థితుల్లో ఉన్న నెట్టుకు రాగలుగుతారు. కాబట్టి అదే విధంగా చేసుకుంటే మరీ మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే ఈ మహాకుంభమేళ సమయాన రాజ స్నానం అని చెప్పేసి ఉంటుంది. అలానే మీకు ఏదైతే ఉందో ఈ గ్రహరీత్యా కూడా దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పెద్దల నుంచి మనం అనుకున్నట్టుగా ఏదైతే ఉందో ఈ యొక్క చెడు కాలం అని ఉంటుంది మేడం. ఈ యొక్క ఉత్తరాయణ కాలం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ ఉత్తరాయణ కాలంకి ముందే కనుమ రోజుతో పాటు ఈ పౌర్ణమి 13వ తారీఖు నుంచి కనుమ రోజు వరకు కూడా మీరు చేసేటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పుష్కలంగా ఆయురారోగ్యాలు ఇచ్చేదాకా ఉంది. కాబట్టి అవన్నీ కూడా మీకు పనికొస్తాయి. కాబట్టి అవన్నీ మీకు కలిసొస్తాయి. కాబట్టి ఈ మేర మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే చేయండి. ఎలాంటి ధర్మమైన, దానమైన, యోగమైన, యజ్ఞమైన, యాగమైన, అలానే మంత్రోచ్చారణతో అయినా ఏదైనా సరే, మంత్ర పుష్పమైనా సరే మీరు ఆ డబ్బు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే చేయండి. ఎక్కడో పెట్టింగ్లు పెట్టుతానో, ఎక్కడో ఆన్లైన్ బిజినెస్ చేస్తానో, ఎవరినో నమ్మి మోసం చేస్తున్న డబ్బులు వద్దు. అలాంటి డబ్బులతో చేయడానికి లేదు. సింహరాశి వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు. కాబట్టి అలాంటి డబ్బుతో చేసినటువంటి యాగాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, దానాలు కావచ్చు మీకు పనికొస్తాయి. అలానే మీ పూర్వీకులు ఏదైతే ఉందో మీ పూర్వీకుల శాపం ఉంది. కాబట్టి మీకు ఈ పూర్వీకుల శాపం అంతా కూడా వెళ్ళేదానికి మీకు ఈ కనుమ రోజున, పండగ రోజున, మకర సంక్రాంతి రోజున, కనుమ రోజున, అలానే భోగి రోజున మీరు చేసేటువంటి దానం, అలానే ఆ పెద్దలకు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్వర్తించుకునేలాగా ఉండేది. కాబట్టి ఆ పెద్దలకి బట్టలు పెట్టుకొని ఆ కర్మలు దించేసుకుంటే బ్రాహ్మణుల దగ్గరైనా లేదా ఒక నది సమీపాన కనుక మీరు ఈ మహాకుంభమేళ సందర్భంగా స్నానం ఆచరించేసి ఈ స్నానం ఆచరించిన మునుపుట ఇవన్నీ కూడా మీరు కర్మలు తీయించుకున్నట్టయితే కనుక ఆ పూర్వీకుల శాపం ఏదైతే ఉందో అవి తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే మరీ మంచి జరుగుతుంది. అలానే మనకి ఇంకోటి ఏంటంటే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ఈ నదీ స్నానం ఆచరించడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి జాబు పరంగా కావచ్చు, ఏదైనా పరంగా మంచి జరిగేదానికి, కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా
మంచి కలిసి వస్తుంది. పోలీస్ స్టేషన్లో కేసులు కానివ్వచ్చు, అలానే కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అనుకూలత ఉంది కాబట్టి ఈ మహాకుంభమేళ స్నానం ఆచరించడం ద్వారా, అలానే మహాకుంభమేళ 40 రోజులు ఉంటుంది. జనవరి 13వ తారీఖు మొదలయ్యేసి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మాస శివరాత్రి వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు 2 సార్లు స్నానం ఆచరించాలి. ఒకటి మొదటి స్నానం, రెండోటి అంత స్నానం. ఈ 2 స్నానాలు ఆచరించే మధ్యలో మీరు స్నానం ఆచరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 11 రోజుల తర్వాత మళ్ళీ స్నానం ఆచరిస్తే కూడా అన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, మన మైండ్ మనసులో ఉన్నటువంటి నెగిటివిటీ, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎడబాటు, పెద్దల పిల్లల దగ్గర ఉన్నటువంటి తగాదాలు, గొడవలు, ఎడుబాటు, వెసులుబాటు లేకుండా ఉండేటువంటి జీవితాల్లో కూడా కొంతమేర వెసులుబాటు వస్తుంది. ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి నేర్పుడితనంతో వస్తుంది. పిల్లలకి చదువు కానివ్వండి, విద్య, ఉద్యోగ, వ్యాపారం ఎందులైనా సరే రాణించేందుకు ఖచ్చితంగా ఈ యొక్క మహాకుంభమేళను ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలానే 40 రోజులు ఉండేటువంటి మహాకుంభమేళ ఏదైతే ఉందో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ మహాకుంభమేళలో చేసేటువంటి దానాలు ఒకటి ఉన్నాయండి. దాంట్లో కలిపి మీరు గోధుమ పిండి ఏదైతే ఉందో ఈ గోధుమ పిండిని మనము పూరి పిండిలో ఉండలు చేసేసి, ఈ గోధుమ పిండిని కనుక ఒక 11 ఉండలు చేసేసి మనం స్నానం ఆచరించేటువంటి నీటిలో మీరు స్నానం ఆచరించిన తర్వాత ఈ 11 ఉండల్ని మీ కోరినటువంటి కోరికలు, మీకున్నటువంటి దోషాలు అన్నీ ఉండలకి చెప్పేసిన తర్వాత ఆ నీటిలో వదిలివేసి కనుక ఉంటే, ఆ నీటిలో వదిలివేసిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ, అయ్యవారి ఆలయంలో కానీ, హనుమాన్ మందిరం, సాయిబాబా టెంపుల్, అలానే లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కానీ మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే కనుక, లేదా కొబ్బరి నూనె ఏదైతే కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఉందో దీంతో అయినా సరే మీరు దీపారాధన చేసినట్లయితే కనుక మీకు ఐశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా రానున్నటువంటి కాలం మొత్తం కూడా 12 సంవత్సరాల పాటు కూడా ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజుల్లాగా దీవించేలాగా, రాజులా పరిపాలించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వాలి. అలానే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి కుమారస్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆలయంలో కనుక మీరు పంచామృత అభిషేకం కనుక చేయించిన, అలానే మీ ఒక గోత్రనామాలతో 5 కొబ్బరికాయలు కనుక మీకు ఆ స్వామివారికి సమర్పించినా కూడా మీకు లక్ష్మీనరసింహ స్వామి కానీ, లేదా కుమారస్వామి, అలానే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కనుక మీరు ఈ యొక్క 5 దీపాలు సమర్పించిన, 5 కొబ్బరికాయలు సమర్పించినా కూడా, ఒక చెప్ప కూడా మళ్ళీ ఇంటికి తెచ్చుకొచ్చుకోవద్దండి, అన్ని చెప్పులు అక్కడే సమర్పించుకోవాలి. 5 కొబ్బరికాయలు మీరు సమర్పించినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోండి, సింహరాశి వాళ్ళు అదృష్టవంతులు అవ్వండి. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతోంది. ఈ గ్రహరీత్యా దోషాలు ఉన్న వాళ్ళు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ప్రతిరోజు పారాయణ రూపంగా పాటిన చేసినట్టయితే కనుక అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి తస్మా ఆమె నెంబరు ఒకటి ఏంటంటే 148721091 148721091. ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి రోజు కూడా 236 సార్లు 236 టైమ్స్ కనుక మీరు పారాయణ రూపంగా చేసిన, జపం చేసిన, పారాయణ రూపంగా చేసినా కూడా చాలా మంచి జరుగుతుంది. మీ చేతిలో ప్రతిరోజు కూడా ఏదైనా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, అక్రూటు, అంజీరు ఇలాంటి ఏమైనా కనుక చేతిలో డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకొని కొన్ని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకొని అవి తిన్నట్లయితే కనుక మీకున్నటువంటి వాత, పిత్త, కఫ జబ్బులు, రోగాలు, దాని నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఇంకేదైనా థైరాయిడ్ కానీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటర్ ఏదైతే ఉందో వాటర్ చేతిలోకి పెట్టుకొని ఈ నెంబర్ని అన్ని సార్లు 136 సార్లు 236 సార్లు పారాయణ రూపంగా చేసుకొని ఆ వాటర్ని మీరు సేవించినట్టయితే మీకున్నటువంటి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి రోగాలు, రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వండి.